ఎన్ఎస్డీ న్యూస్ కి స్వాగతం. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా నిడదవోలు పట్టణంలోని ముంపు ప్రాంతాన్ని పరిశీలించి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగిందని, వాటి శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు చేపట్టామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి వర్షాల కారణంగా నిడదవోలు పట్టణంలో ముంపుకు గురైన పలు ప్రాంతాల్ని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ డీఈ మాధవి, మున్సిపల్ ఏఈ హేమంత్, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాయిస్ కొత్త పత్రిక ఈ వాటర్ అంతా అట్టే వర్షం ఫుల్గా ఉండడం వల్ల మనకి ఏంటంటే డ్రైన్స్ అన్ని కూడా ఫుల్ టాప్ లెవెల్కి ఉన్నాయి సార్. ఇప్పుడు రిసైడ్ అయిపోతుంది. కాకపోతే ఈ గ్రౌండ్లోకి ఆల్రెడీ వచ్చిన వాటర్ మాత్రం అలా ఉండిపోతుంది. మోటార్ కూడా కూడేయండి. మొన్న రీసెంట్గా డస్ట్ ఏంటంటే కానీ దీన్ని లెవెల్ చేసుకోలేము కదా. లెవెల్ చేయిస్తేనే నీరు నిలబడకుండా ఉంటుంది. సరే, నీరు నిలబడకుండా ఉంటుంది ఓకే, కానీ వచ్చినప్పుడు నీరు బయటికి వెళ్ళడానికి దారేది లెవెల్ చేసినప్పుడు ఒక చోటకి స్లో పెట్టుకుని అది చేయాలి. ఇప్పుడు ఏదైతే లెవెల్ చేసిన తర్వాత దాన్ని వాటం పెట్టుకుని ఆ వాటం ప్రకారం నీళ్ళు ఆ డ్రైన్లో కలిసిలే పెట్టుకోవాలి. అది లెవెల్ చేయడానికి ఏం చేయాలో చూడండి. అది మనం మున్సిపాలిటీ చేయగలమా? అది చేయగలం. అప్పుడు ఇది ఇచ్చినా దీన్ని లెవెల్ చేసుకోవడానికి మన మున్సిపాలిటీలో మన కమిషనర్ గారు ఉన్నారా? చూస్తున్నాగా సగం కొద్దిగా పెట్టాను. ఇప్పుడు మనం ఏ చెరువులో లేవు. నిడదవోలు ఒకప్పుడు అద్భుతంగా ఉన్నటువంటి డిపో, ఇక్కడ ఆ డిపోలో బస్ స్టాండ్లో ఉన్నాం. చూస్తుంటే చెరువులో ఉన్నట్టు ఉంది. అంటే దీనికి అవుట్లెట్ సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్ళు ఇలా నిలబడిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ బస్సు ఎక్కాలన్నా కూడా ఇబ్బంది కనుక బస్సు బయటే ఆపేస్తున్నారు. బస్సుల్ని అక్కడే ఎక్కడం జరుగుతుంది. ఈ లోపలికి రావాలంటే ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అందుకే నేను తెలిసి వెంటనే వచ్చి ఇక్కడ చూశాను. దీన్ని ప్రాపర్గా ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి డ్రైన్ సిస్టమ్ని మెరుగుపరచాలి. ఇప్పటికిప్పుడు అది అవ్వదు కాబట్టి మున్సిపల్ అధికారులకి నేనేం చెప్తున్నానంటే, ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్లో సిల్ట్ తీసేసి డీసిల్టేషన్ చేస్తే కొంత వెసులుబాటు వస్తుంది నీళ్లు వెళ్ళడానికి. కొంత నీళ్ళు అలా వెళ్ళాలి, మరికొంత నీటిని మోటార్లు పెట్టి తోడేయమంటుంది. ఇక్కడ పక్కన ఉన్నటువంటి డ్రైన్లో పెట్టచ్చు. ఆ రకంగా చేసి ముందు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలని చెప్తున్నాం. అయితే దీనికి మొత్తంగా ఈ నిడదవోలుకు సంబంధించి ఒక 3 కోట్లతో ఒక ప్రపోజల్ పెట్టాం. ఇక్కడ డ్రైన్లు కానీ ఇతరత్ర అంశాల మీద రుడాకి పెట్టామనేటువంటి మాట చెప్తున్నారు. అందులో ఇది కూడా ఒక కాంపోనెంట్గా ఉంటున్నారు. దాన్ని ఇప్పుడే నేను రుడా వైస్ చైర్మన్తో మాట్లాడాను. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఫాలోఅప్ చేసి ఏం జరిగిందో మళ్ళీ చెప్తా అన్నారు. నేను దాన్ని ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా అది నెక్స్ట్ సీజన్కైనా సరే మనకి ఇబ్బంది లేకుండా ఉండి చూసే విధంగా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మాత్రం ఇమీడియట్ రిలీఫ్గా నీళ్లు తోటలో డీసిల్టేషన్ చేయడం అనేది చేయమని అధికారులకు చెప్తున్నాను. వాళ్ళు వెంటనే మొదలు పెడతారు.